హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1B స్ట్రైట్ లైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ ఒక వీడియో అయిపోయింది, దాని యొక్క కంటిన్యూషన్ సెకండ్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ స్ట్రైట్ లైన్ త్రూ క్యూ √3, 2 మేక్స్ అన్ యాంగిల్ π/6 విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. ఇది మీకు అర్థం అవడం కోసం ఫిగర్ కూడా డ్రా చేస్తే చూడండి. ఒక క్యూ అనే పాయింట్ ఒకటి ఉంది, మేక్స్ అన్ యాంగిల్ π/6 with the positive direction of x-axis. ఇది x-axis, ఇది y-axis, positive direction of x-axis అన్నారు. if this straight line intersects the line, ఈ స్ట్రైట్ లైన్ అనేది ఒక లైన్ని ఇంటర్సెక్ట్ అవుతుంది అట్ p. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? p అనే పాయింట్ దగ్గర. ఫైండ్ ద డిస్టెన్స్ pq డిస్టెన్స్ కనుక్కోమన్నారు. pq డిస్టెన్స్ కావాలంటే ఫస్ట్ p కావాలి కదా. p అనేది ఒక స్ట్రైట్ లైన్ ద్వారా పాస్ అవుతుంది కదా. తర్వాత pq స్లోప్ కూడా మనకు తెలుసు కదా, దాన్ని బట్టి కనుక్కోవచ్చు. స్లోప్ ఈక్వల్స్ టు m, దట్ ఈక్వల్స్ టు tan θ. మనకు తెలుసు కదా, మా tan θనే కదా ఫార్ములా. tan ఆఫ్ θ ఎంత? π/6. π/6 అంటే ఎంత? 30 degrees. అంటే వాల్యూ ఎంత అవుతుంది? 1/√3. tan 30 ఎంత? 1/√3 కదా. స్లోప్ వచ్చేసింది. పాసింగ్ త్రూ పాయింట్ ఏంటి? పాసింగ్ త్రూ పాయింట్ Q √3, 2. పాసింగ్ త్రూ పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. తర్వాత లెట్ p ఈక్వల్స్ టు x, y అనుకుందాం. అప్పుడు ఏమవుతుందమ్మా? పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఉంది, లెట్ p ఈక్వల్స్ టు x, y అనుకున్నాం. స్లోప్ తెలుసు, మనకు ఫార్ములా తెలుసు. ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ PQ is y minus y1 equals to m into x minus x1. ఇదే కదా మనకు ఫార్ములా. దీంట్లో ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది x1 y1 అనుకోండి, ఓకేనా. y minus y1 2 ఈక్వల్స్ టు స్లోప్ m ఎంత? 1/√3 ఇంటూ x మైనస్ x1 √3. ఇంకేముంది? తర్వాత ఏం చేద్దాం? ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. √3y మైనస్ 2√3 ఈక్వల్స్ టు x మైనస్ √3. నాకు x పాజిటివ్ కావాలి కాబట్టి ఇవన్నీ అటు సైడ్కి పంపిస్తున్నాయి. x √3y అటు సైడ్కి వెళ్తే మైనస్ √3y, తర్వాత మైనస్ √3 మైనస్ 2√3 అటు సైడ్కి వెళ్తే ప్లస్ 2√3 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏముందో చూడండి. x మైనస్ √3y 2√3లో 1√3 మైనస్ చేస్తే ఎంతమా? 1√3 కదా. ప్లస్ √3 ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. మళ్ళీ పాసింగ్ త్రూ లైన్ అన్నారు కదా. పాసింగ్ త్రూ p ఆఫ్ x, y ఈజ్ పాసింగ్ త్రూ √3x మైనస్ 4y ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. ఇది పాసింగ్ త్రూ ఈ లైన్ అన్నారు కదా. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, x ఉంది, ఇక్కడ ఏముంది? √3x ఉంది. ఈ మొత్తం ఈక్వేషన్ 1ని √3తో మల్టిప్లై చేద్దామా? సాల్వ్ చేయండి. ఈక్వేషన్ 1 ఇంటూ √3 దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఏమొస్తుంది? √3x మైనస్ మొత్తాన్ని √3తో మల్టిప్లై చేస్తున్నా, ఓకేనా. √3x మైనస్ √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుందా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 అంటే 3y ప్లస్ మళ్ళీ √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 1. మళ్ళీ ఈక్వేషన్ 2 ఏముంది? అది అలాగే రాసేసుకుందాం. ఏముందో చూడండి. √3x మైనస్ 4y ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. సాల్వ్ చేయండి. సేమ్ సింబల్ కదా, అన్నిటికీ సింబల్స్ చేంజ్ చేద్దాం. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ప్లస్ √3x మైనస్ √3x క్యాన్సిల్. 4లో 3 పోతే ఎంత? 1. పెద్ద నెంబర్ సింబల్ ప్లస్ కాబట్టి y మైనస్ 8లో 3 పోతే ఎంత? 5 ఈక్వల్స్ టు 0. y ఈక్వల్స్ టు మైనస్ 5 అటు సైడ్కి వెళ్తే ప్లస్ 5. y వాల్యూ వచ్చేసింది. మనకి ఇంకా x వాల్యూ కావాలి కదా. ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ y ఈక్వల్స్ టు 5,
ఇన్ ఈక్వేషన్ 1. సరే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఏదైనా చేసుకోవచ్చు మన ఇష్టం. √3x - 4y + 8 = 0. ఇదే కదా ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ చేయడం ఏమవుతుంది? √3x - 5 4 20 + 8 = 0. √3x 20లో 8 పోతే ఎంతమా? 10లో 8 పోతే 2 12 = 0. √3x -12 ఇటు సైడ్కి వెళ్తే +12. x దీన్ని ఎలా రాసుకోవచ్చు? చూడండి, డివైడెడ్ బై √3 అలాగే ఉంది. ఇది ఎలా రాసుకోవచ్చు? 3 × 4 కదా. ఈ 3ని మళ్ళీ √3 × √3 రాసుకుంటున్నా. √3 × √3 అంటే √3² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 అవుతుంది. అంటే 3ని √3 × √3 రాసుకోవచ్చు కదా, ఇంటూ 4. ఓకేనా? √3 క్యాన్సిల్. దేర్ఫోర్ x = 4√3. x వాల్యూ వచ్చేసింది, y వాల్యూ వచ్చేసింది. వాల్యూస్ వచ్చేసాయి కదా. దేర్ఫోర్ p = x, y = 4√3, 5. ఓకే, కానీ వాళ్ళు ఏమడిగినారు క్వశ్చన్లో చూడండి. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ PQ. పీకి క్యూకి డిస్టెన్స్ కనుక్కోమన్నారు. క్యూ పాయింట్ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? √3, 2 కదా. √3, 2. ఓకే, దీనికి డిస్టెన్స్ కనుక్కోవాలి కదా. ఎలా కనుక్కుందాం? దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా. √x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ PQ కదా, కాబట్టి రూట్ వచ్చింది. నేను PQ స్క్వేర్ తీసుకుంటున్నా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, 4√3లో √3 పోతే ఎంత? 3√3. 3√3 హోల్ స్క్వేర్ + 5లో 2 పోతే ఎంత? 3 స్క్వేర్. 3 స్క్వేర్ 9. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 + 3 స్క్వేర్ 9. 9 3s are 27. 27 + 9 ఎంత? 7 9 16 36. ఇప్పుడు నాకేమొచ్చింది? PQ స్క్వేర్ = 36. కానీ డిస్టెన్స్ PQ కావాలి నాకు. అప్పుడు ఏమవుతుంది? √36. ఇక్కడ ఈ రూట్ ఇప్పుడు వచ్చిందా? √36. 6 6 36 కదా. దేర్ఫోర్ డిస్టెన్స్ = 6 యూనిట్స్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసాము? ఒక్కసారి రఫ్గా మళ్ళీ చూసేద్దామా? ఒక స్ట్రైట్ లైన్ ఉందంట, అది పాసింగ్ త్రూ Q అంట. మళ్ళీ అదే కట్స్ ది లైన్ అట్ P అంట. ఈ పాయింట్ Pని కనుక్కోమన్నారు. ఆల్రెడీ కట్స్ ద లైన్ అట్ P అన్నారు కదా. PQ అనేది ఈక్వేషన్ ఆఫ్ PQ కనుక్కుందాం. ఎందుకంటే Q అనే పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. స్లోప్కి ఫార్ములా అంటే m = tan θ. ఈక్వేషన్ ఆఫ్ PQ ఏంది? y - y1 = m × x - x1. దాంతో ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆల్రెడీ పాసింగ్ త్రూ ఏ లైన్ ఇచ్చాడు, అదొక ఈక్వేషన్ ఉంది. ఆ రెండు ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వచ్చింది. ఆ y వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఆ p = x, y వచ్చేసింది. ఆల్రెడీ Q ఇచ్చాడు, PQ డిస్టెన్స్ మనం ఈజీగా కనుక్కొనేచ్చు. ఎంత ఈజీగా ఉంది కదా. సెకండ్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ ప్యారలల్ లైన్స్. ఈ రెండు ప్యారలల్ లైన్స్ అంటే డిస్టెన్స్ కనుక్కోమన్నారు. డిస్టెన్స్కి ఫార్ములా తెలుసు కదా, కానీ అది ఎలా ఉండాలమ్మా? రెండు ఈక్వేషన్స్ a1x + b1y + c1 = 0. ఇంకొకటి వచ్చి a2x + b2y a1x + b1y + c2 = 0. అంటే ఇక్కడ a1x + b1y, ఇక్కడ a1x + b1y, ఇక్కడ c1 c2 కాన్స్టెంట్స్ మాత్రమే మారాలి. అలా చేంజ్ అవ్వాలంటే దీన్ని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయొచ్చు కదా. ఈక్వేషన్ 1 × 2. దట్ ఇంప్లైస్ ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1 × 2 ఏమవుతుంది? మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. 10x - 3 2s 6y - 4 2s 8 = 0. ఇక్కడ ఓకే. ఈక్వేషన్ 2 ఏంటి? 10x - 6y - 9 = 0. ఇప్పుడు ఈ మోడల్లో ఉందా? a1x + b1y + c1, a1x + b1y + c2. కాన్స్టెంట్స్ మాత్రమే మారింది, ఇక్కడంతా ఈక్వల్గా ఉంది. దేర్ఫోర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లైన్స్ ఈస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? mod c1 - c2 డివైడెడ్ బై √a² + b². అంటే మీరు a1² + b1² అనుకోండి,
ఇది ఏ, ఇది బి, ఇది సి కదా. ఇది A1 B1 C1 A2 B2 C2 mod of C1 ఎంత -8 minus C2 minus of minus plus 9 divided by root of A1 square 10 square 100 plus B1 square 6 square 36 that equals to 9 లో 8 పోతే ఎంత 1 divided by root of 136 అంతేనా. యాడ్ చేస్తే మళ్ళీ తర్వాత ఇది అలాగే అయినా పెట్టేసేయండి, లేదంటే దీన్ని సాల్వ్ చేద్దాం. ఎలాగా 136కి రూట్స్ ఎలా రాయొచ్చు చూడండి. 136 కదా, దాన్ని 4 into 1 34 రాయొచ్చా, చెక్ చేద్దాం. 34 4s 16 4 3s 12 13 సరిపోయిందా. దట్ ఈక్వల్స్ టు 1/4 బయటకు వస్తే 2 square 2 root 34 అంతే. మన ప్రాబ్లం అయిపోయింది. డిస్టెన్సే కదా వాళ్ళు కనుక్కోమన్నారు. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 1/2 root 34. ఈజీగా ఉంది కదా. ఏం చేస్తామా, రెండు ఈక్వేషన్స్ ఇలా ఉండాలి. a1x + b1y + c1 = 0, a1x + b1y + c2 = 0. అంటే ఈ రెండు వాల్యూస్ కామన్గా ఉండాలి, కాన్స్టెంట్స్ మాత్రం మారాలి. అప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, mod c1 - c2/√a1² + b1². ఆ ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేసింది. థర్డ్ వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ parallel to the line. ఈ లైన్కి ప్యారలల్గా ఉందంట. ఈక్వేషన్ ఆఫ్ a line parallel to 2x plus 3y plus 7 = 0 is ఎలా ఉంటుంది మరి. దీనికి ప్యారలల్గా ఉంటే కాన్స్టెంట్ మాత్రం ఉండదు అంతే. ఆ కాన్స్టెంట్ అటు సైడ్కి వెళ్ళి ఎలా ఉంటుంది 2x + 3y = k. ఇది ఎలా మారుతుంది 2x + 3y = -7. దీనికి ప్యారలల్గా ఉండే లైన్ ఏమవుతుంది 2x + 3y = k కదా. మళ్ళీ ఈ లైన్ అనేది పాసింగ్ త్రూ పాయింట్ ఏమి ఇచ్చాడు 5,4. 2x + 3y + k 3y = k ఈజ్ పాసింగ్ త్రూ 5,4. x ప్లేస్లో 5ని y ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 5 + 3 × 4 = k. That implies 5 2s are 10 + 4 3s are 12 = k. That implies k = 22. Therefore, equation of a straight line is ఏమవుతుందమ్మా, ఇదే కదా ఈక్వేషన్. 2x + 3y = 22. లేదంటే దీన్ని సాల్వ్ చేస్తే 2x + 3y - 22 = 0. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఏం లేదమ్మా, ఇక్కడ ఏం చేసాము ప్యారలల్గా ఉందంట. ప్యారలల్గా ఉంటే 2x 3y అలాగే వస్తుంది, కాన్స్టెంట్ మాత్రం మారుతుంది. దానికి k అని పెట్టుకున్నాం. ఇది పాసింగ్ త్రూ ఒక పాయింట్ ఇచ్చాడు 5 4. సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వచ్చింది. ఆ k వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ ద ఫాలోయింగ్ వర్టిసెస్. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ మా, కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ ఏమన్నారు ABC అని 3 వర్టిసెస్ ఉన్నాయి. అక్కడ ఆర్థో సెంటర్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయనా, లెట్ ఇట్ బి D. ఇక్కడ B నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా, లెట్ ఇట్ బి E. ఈ రెండు జాయిన్ అయ్యే పాయింట్ని ఆర్థో సెంటర్ O అనుకుంటున్నా. ఓకేనా. ఇక్కడ నుంచి ఫిగర్ నుంచి లెట్ సొల్యూషన్లో లెట్ A = -2, -1, B = 6, -1, C = 2, 5. ఫస్ట్ స్లోప్ ఆఫ్ BC కనుక్కుంటున్నాం. స్లోప్ ఆఫ్ BC = ఏమవుతుంది, ఫార్ములా తెలుసు కదమ్మా మనకు, y2 - y1/x2 - x1. ఇలా అయినా యూజ్ చేయండి, లేదా y1 - y2/x1 - x2. ఎలా అయినా ఒకటే అవుతుందమ్మా. ఇది x1 y1, ఇది x2, ఇది y2. y2 - y1 5 -(-1/x2 - x1) ఎలా వచ్చింది 6/6లో 2 పోతే ఎంత 4 -4. 2 2s are 4, 2 3s are 6 -3/2. ఇక్కడ ఏంటి స్లోప్ ఆఫ్ BC -3/2.
అప్పుడు స్లోప్ ఆఫ్ ఏడి ఏమవుతుంది? ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు, ఇలా రాస్తే పర్పెండిక్యులర్ అన్నమా, పర్పెండిక్యులర్ టు బీసీ. దట్ ఇంప్లైజ్ స్లోప్ ఆఫ్ ఏడి ఈక్వల్స్ టు ఏమవుతుంది మా? పర్పెండిక్యులర్ అయితే మనకు తెలుసు కదా, m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. ఇప్పుడు m1 అనేది ఒక స్లోపు, m2 కావాలంటే ఏమవుతుంది? m2 ఈక్వల్స్ టు -1/m1 కదా. దట్ ఈక్వల్స్ టు -1/m1 -3/2. దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2/3. స్లోప్ ఆఫ్ ఏడి వచ్చిందా? అర్థమైందమ్మా? ఇది ఫార్ములా అమ్మా. స్లోప్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. ఇప్పుడు నాకు m2 కావాలి కాబట్టి -1/m1. దీన్ని m1 అనుకుంటే -1/m1. ఓకేనా? స్లోప్ ఆఫ్ ఏడి వచ్చింది. ఆల్రెడీ పాసింగ్ త్రూ పాయింట్ ఏ కదా, పాసింగ్ త్రూ ఏ కదా. ఏ వాల్యూ ఏంటి? -2, -1. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈక్వేషన్ కనుక్కుంటున్నాం. ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఏమవుతుంది? y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఏడికి ఏడి స్లోప్ తీసుకోండి. ఇది x1 y1 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? y మైనస్ y1 ప్లస్ 1 ఈక్వల్స్ టు m. m ఎంత? స్లోప్ ఆఫ్ ఏడి 2/3. x మైనస్ x1 ప్లస్ 2. క్రాస్ మల్టిప్లికేషన్ 3y ప్లస్ 3 ఈక్వల్స్ టు 2x ప్లస్ 4. అవునా? 2x 2 2s 4. ఈ 3 ఇంటూ y 3y 3 ఇంటూ 1 3. ఓకేనా? ఈ 3yని అవి అటు సైడ్కి పంపించేసేయండి. ప్లస్ 2x ప్లస్ 3y ఇటు సైడ్కి వెళ్తే -3y ప్లస్ 4 ప్లస్ 3 అటు సైడ్కి వెళ్తే -3 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ ఏమొచ్చింది? 2x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఇదే ప్రాసెస్లో ఇప్పుడు ఏసీకి చేద్దాం. స్లోప్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు ఏ పాయింట్ ఏంటి? -2, -1. సి పాయింట్ ఏంటి? 2, 5. దీనికి స్లోప్ కనుక్కుందాం. స్లోప్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1/x2 మైనస్ x1. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/2 మైనస్ ఆఫ్ మైనస్ 6/2 2s 4. దట్ ఈక్వల్స్ టు 2 2s 4 2 3s 3/2 వచ్చింది. ఇప్పుడు స్లోప్ ఆఫ్ బి ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ బి ఈక్వల్స్ టు -1 డివైడెడ్ బై 3/2. అవునా? ఇందాక చెప్పినట్టేమో ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ వచ్చింది కదా. ఇక్కడ బిఈ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. సేమ్ స్లోప్ m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. m2 ఈక్వల్స్ టు -1/m1 -1/m1. ఇది m1 అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? స్లోపు -2/3. స్లోప్ ఆఫ్ బి వచ్చింది. ఇంకొకటి పాసింగ్ త్రూ పాయింట్ బి కదా. బి పాయింట్ ఏంటి? 6, -1. ఇది x1 y1 అనుకోండి. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ బిఈ ఈక్వల్స్ టు ఈక్వేషన్ ఆఫ్ బిఈ ఏమవుతుంది? సేమ్ ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ప్లస్ 1 ఈక్వల్స్ టు m -2/3 ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ 3y ప్లస్ 3 ఈక్వల్స్ టు -2x ప్లస్ 12. అవునా? ఇప్పుడు నాకు -2x కాదు +2x రావాలి. ఇటు సైడ్కి పంపించేసేయండి. 2x ప్లస్ 3y ప్లస్ 3. ఈ +12 ఇటు సైడ్కి వస్తే -12 ఈక్వల్స్ టు 0. ఇందాక ఈ రెండింటిని అటు సైడ్కి పంపించా, రైట్ సైడ్కి. ఇప్పుడు ఈ రెండింటిని లెఫ్ట్ సైడ్కి పంపించా. ఓకేనా? 2x ప్లస్ 3y 12 3 పోతే ఎంత? 9 ఈక్వల్స్ టు 0. ఓకేనా? లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఇప్పుడు మనకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. ఏమేమి? మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. 2x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇంకొక ఈక్వేషన్ 2 ఏంటి? 2x ప్లస్ 3y మైనస్ 9 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేద్దామా? ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి వచ్చి
మీకు తెలుసు ఈక్వేషన్ 1 అనుకొని ఈక్వేషన్ 2 అనుకొని 1ని 2లో సబ్స్టిట్యూట్ చేసి లేదా సాల్వ్ చేసి అలా చేయొచ్చు. లేదా మీకు ఒక షార్ట్కట్ మెథడ్ ఇంతకు ముందు వీడియోలో నేర్పించా కదా, MEFM మెథడ్. MEFM మెథడ్ అంటే ఫస్ట్ మిడిల్ టర్మ్స్, ఎండ్ టర్మ్స్, ఫస్ట్ టర్మ్స్, అగైన్ మిడిల్ టర్మ్స్ రాసుకోవాలి. ఎలాగో చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటి? మిడిల్ టర్మ్స్. మిడిల్లో ఏమేమి ఉన్నాయి? -3 3. ఎండ్లో ఏమేమి ఉన్నాయి? 1 9 -9. ఓకేనా? తర్వాత ఫస్ట్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? 2 2. మళ్ళీ మిడిల్ టర్మ్స్ -3 3. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ వై కాన్స్టెంట్, ఎక్స్ వై 1 ఇలా మిడిల్లో రాసుకోవాలి. ఓకేనా? ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. ఎలా? ఎక్స్ డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 3s 27 minus of 3 1s 3 equals to y divided by 2 1s 2 మళ్ళీ minus of minus plus 9 2s 18 తర్వాత plus equals to 1 divided by 3 2s 6 minus of minus plus 3 2s 6. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, x divided by 27లో 3 పోతే ఎంత? 24 equals to y divided by 18 plus 2 ఎంత? 20 equals to 1 by 6 plus 6 12. ఫస్ట్ని లాస్ట్ దాన్ని సాల్వ్ చేద్దాం. ఏముంది అక్కడ? x by 24 equals to 1 by 12. Therefore x equals to ఏమవుతుంది మా? 24 by 12. దట్ ఈక్వల్స్ టు 12 1s 12 2s కదా, అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 2. అలాగే y వాల్యూని తీసుకుందాం. ఏముంది అక్కడ? y by 20 equals to 1 by 12. అవునా? ఇది కూడా క్రాస్ మల్టిప్లై చేయండి. y ఈక్వల్స్ టు 20 by 12, y ఈక్వల్స్ టు 2తోనే క్యాన్సిల్ చేయండి, పెద్ద నెంబర్స్ తీసుకోవద్దండి, ఒక్కొక్కసారి మిస్టేక్ అయిపోతుంది. 2 6 12, 2 1s 2 0s, 2 3s 6, 2 5s, అంటే y ఈక్వల్స్ టు ఏమొచ్చింది? 5 by 3. Therefore ఆర్థో సెంటర్ O equals to x, y that equals to 2, 5 by 3. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామో ఒక్కసారి మళ్ళీ చూద్దామా? చూడండి మా, ఏం చేసామో ఇక్కడ ఆర్థో సెంటర్ని కనుక్కోమన్నారు. నేనేం చేశాను? ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది. బీసీ స్లోప్ కనుక్కున్నాం అనుకో, ఏడి స్లోప్ ఆల్రెడీ వస్తుంది. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అంటే m1 m2 ఈక్వల్స్ టు -1 ఆ ఫార్ములా యూజ్ చేసి స్లోప్ ఆఫ్ ఏడి వచ్చింది. ఏడి స్లోప్ వచ్చేస్తుంది, పాసింగ్ త్రూ పాయింట్ ఏ ఉంది. ఈక్వేషన్ ఆఫ్ ఏడి కనుక్కోవచ్చు. ఫార్ములా ఏంటి? y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. దాంతో ఒక ఈక్వేషన్ వచ్చింది. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఏసీకి రిపీట్ చేస్తాం. స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కుంటాం, దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు స్లోప్ ఆఫ్ బిఈ, పాసింగ్ త్రూ పాయింట్ బి. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ బిఈ ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి XY వాల్యూస్ వచ్చేసాయి. ఆ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయి చూడండి, ఏడి బిఈ మీట్ అయ్యే పాయింట్ ఏంది? ఆర్థో సెంటర్. దేర్ఫోర్ ఆర్థో సెంటర్ O ఈక్వల్స్ టు 2, 5 by 3. ఎంత ఈజీగా ఉంది కదా. ప్లస్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా నేర్చేసుకోండి మా, చాలా ఈజీ కదా. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.